కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే అయ్యో ఎచిలో డబ్బులు పోయనే అయ్యో ఎగులు ఖాళీ ఆయనే. నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండి. అది ఒకప్పుడు ఆ సినిమా ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమా చేసి డబ్బులంతా పోగొట్టుకున్నానండి. ఇప్పుడు ఆకాశం వికాసం చేసి డబ్బులు సంపాదించాను. ఏదైనా నా జీవితంలో ఒకసారి కలర్ సినిమా చేయడం నాకు కోరిక అండి. పేరుకేమో బయట పెద్ద ప్రొడ్యూసర్ అండి, కానీ ఇంట్లో మాత్రం ప్రొడక్షన్ బాయ్. ఏం చేద్దాం, అలా జరిగిపోయింది. ఏ టీ తీసుకురా. ఏంటి అరుస్తున్నా? నిన్ను నమ్ముకొని మా నాన్న మా అమ్మ అవతల పక్క ఉన్న మెరకచే నమ్మేశాడు, యువతల పక్క ఉన్న పల్లంచే నమ్మేశాడు. మొత్తం అంతా తెచ్చి నీ చేతిలో పెడితే నువ్వేం చేసావు? ఓ బ్లాక్ అండ్ వైట్ సినిమా తీసావు. అది ఏమన్నా ఆడిందా? ఆడలేదు. ఉన్నదంతా పోయింది. మొత్తానికి మళ్ళీ నా ఒంటి మీద నరగాలన్నీ ఒలిసి ఇప్పుడు ఏదో కలర్ సినిమా తీద్దాం అనుకున్నాం. ఇంకేం మిగిలింది? ఈ సొట్లాడుకొని శతమానం తప్ప. ఏం చేద్దావు అనుకుంటున్నావు నువ్వు? ప్రకాశరాజు ఏమన్నాడు? గిల్లితే గిల్లించుకోమన్నాడు కానీ అరవమన్నాడా? నవ్వు ఆశీర్వదించు. కలర్ షర్ట్ ఏంటి ఇంకా ఇప్పలేదా? నువ్వు బయటే ప్రొడ్యూసరు, ఇంట్లో ఆఫీస్ బాయ్. నువ్వు తీయి సట్ట తీ. బోల్లో ఇంట్లో పళ్ళున్నాయి, అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, తడిగుడ్డెట్టాలి. ఎవడు పెడతాడు అనుకుంటున్నా? నవ్వుతావా? ఇప్పుడు ఇప్పురా ఇప్పు. కాలు మొక్కవా? నువ్వు లెగితే మొక్కుతాను, నువ్వు చుట్టూ ఎవరు మొక్కుతారా? తగిలించడానికి మెల్ల గొలుసు ఉండాలేది రోల్ గోల్డ్. అది అక్కడ ఎత్తేందుకు? పడిపోయింది. పడిపోవడం కాదు, నీకు పొగరు ప్రొడ్యూసర్ అని అక్కడ తగిలింది. ఫ్రేమ్ లోకి రా. అమ్మా పర్ఫార్మెన్స్. అవునండి, పెళ్లి చూపుల్లో నన్ను చూడకుండానే పెళ్లి ఎందుకు చేసుకున్నారు? అదృష్టం అంబాసిడర్ లో వస్తే దరిద్రం ఆడి కారు వచ్చి తనుకుపోయింది. ఏంటో అంటున్నా? ఏం లేదులే. సరే గాని కంప్లీట్ రేట్ నన్ను కమిట్మెంట్ అడుగుతలేదు. కమిట్మెంట్ కాదే, కమాండ్ ఇవ్వట్లేదు అని చెప్పాలి. అలాగా? ఇలాంటివి మాత్రం గుర్తుంటాయా నీకు? మంచి సినిమా తీయాలని తెలియదా నీకు? ఆయన నువ్వు అడిగిందా ఇవ్వడానికి కదా నా కంప్యూటర్. ఆయన నువ్వు అడిగిందా ఇవ్వడానికి కదా నేను మూడు అనుకుంటున్నావా? కంప్యూటర్ అది. ఇలాంటి అన్ని బాగా వినపడతాయి, నవ్వుతాయి ఒకసారి. సరే గాని నాకు తెలియక అడుగుతున్నాను. అదే అడుగుతున్నాను, ఎందుకు అలా కంగారు పడతావు? కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా నటించడానికి. నీకు అంత కంగారే? నేను అడుగుతాను కదా. ఏమండి, ఇంట్లో వాటర్ వస్తలేదండి. ఎప్పుడు వస్తా అని చెప్పారు? 10 గంటలకు వస్తుంది అన్నారు. ముందు చెప్పొచ్చు కదా. నీ ఎంకమ్మా ఏం చేస్తున్నావు? 10 గంటలకు ఇంట్లోకి వాటర్ వస్తాయి కదా, అన్ని తడిచిపోతే కదా సోఫా మీద పెడుతున్నాను. ఇలాంటి పంచి డైలాగులు సినిమాలో ఆడి ఉంటే దున్నపోతులా పడుకుంటావు కానీ లెగవే. ఇలాంటి పంచి డైలాగులన్నీ ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వేసుంటే 100 రోజులు ఆడినా. చెప్పుతావేట్రా? నాకు అనిపించాలి, నా పసిరోత హృదయానికి అనిపించేనే నేను మొక్కుతాను. ఏంటిది? చాలా అలసిపోయాను, ఒక టీ తీసుకురా. వస్తే స్ట్రాంగ్. నీలో సాంగ్ తనం ఉండుంటే ఈ సాంగ్ అనే టీ ఎప్పుడో ఇద్దును. టీలో ఉన్న స్ట్రాంగ్ తనం స్టోరీలో ఎందుకు లేదు? స్టోరీలో రిమోట్ ఎక్కడుంది? టీవీనే చూద్దాం. ఏంటే సౌండ్? టీవీ సౌండ్ అని ఈ సౌండ్ అది. ఇప్పుడు ఏడిసి బదులు సినిమా బాగా తీసుంటే ఇప్పుడు చూస్తూ ఏడుచుకోవాల్సిన పని లేదు కదా. అప్పుడే అందంగా తీయొచ్చు కదా సినిమాని. చెత్త సినిమా చూసావు, అది 1కి 10 సార్లు వేసుకొని ఎందుకు? నిన్ను చూసే నేను తీసిన సినిమా కాదే. మరి ఏంటి? మన పెళ్లి సీడీ.
ఇలారా ప్రేమలోకి ఇలారా ఒకసారి రా నవ్వాలని లేదా నీకు ఒక్కరోజు ఒక్క థియేటర్లో వాడితే ఒట్టు మ్యాట్నీకి మా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాను మా ఆయన తీసిన సినిమా అండి అని మ్యాట్ని తీసారండి అన్నాడు సినిమా దబ్బెట్టావు చెవులు కూడా దబ్బెట్టావా ఏమైంది ఆడెవడో ఇందా నుంచి ఎదవ తలుపు కొడుతున్నాడు నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ నా దగ్గర కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి సార్ మా అబ్బాయికి అన్ని సబ్జెక్టులు వచ్చు. నేను చెప్పేది ఆ సబ్జెక్టులు కాదు సార్ ఏ సబ్జెక్టులు కొన్ని సినిమా సబ్జెక్టులు ఉన్నాయని చెప్తున్నాను సార్ సినిమా సబ్జెక్ట్ అవును సార్ కూర్చో సార్ మొదలు పెట్టమంటారా స్టార్ట్ చేయి. ఓపెన్ చేయగానే చేయలేదు ఇంకా ఓపెన్ చేయ మరి ఓపెన్ అంటే ఆ ఓపెన్ కాదు సార్ కథలోకి వెళ్తే అది ప్రతి ఒక్కరు ఓపెన్ చేయాలి కట్ చేయాలి స్టార్ట్ చేయాలని బదులు అదే లోపలికి చూసి చెప్తే కదా. ఇద్దరు భార్యాభర్తలు సార్ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు సార్ సూపర్ భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు సార్ కాలు కింద పెట్టు అన్యోన్యంగా ఉంటే ఈ ఎదవ కక్కుర్తి పడతారు సార్ ఎవరు భర్త వరకట్నం తీసుకుంటాడు వరకట్నం తీసుకుని ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తారు సార్ కాదు నువ్వు ఎన్ని గంటలకు వచ్చి ఇక్కడికి ఇప్పుడు వచ్చాను సార్ జస్ట్ వచ్చి గంట అవ్వట్లే కదా లేదు సార్ ఇప్పుడు జస్ట్ చెప్పు సినిమా తీస్తాడు సార్ డబ్బు అంతా పోగొట్టాడు సార్ పోగొట్టిన తర్వాత పెళ్ళానికి మొగుడికి మధ్యన ఉంటా చూడండి సార్ సమరం ఏమండి ఏ రంగం సార్ డామినేషన్ సార్ మొగుడిది కదా కాదు సార్ పెళ్ళంది దీంట్లో ట్విస్ట్ ఏంటో తెలుసు సార్ దానికి కోపం వచ్చినప్పుడల్లా లెగిసి ఇలా తొడపట్టుకుని తొడపాసం పెడతా ఉంటా సార్ ఇప్పుడు ఈ తొడపాష వద్దబ్బా తొడపాసం మెయిన్ సార్ దీనికి తొడపాసం ఉండాలంతే ఉండాలా కూర్చో అప్పుడు వీడి బతికి ఎలాగుంటుంది తెలుసు సార్ కుక్కలు చింపిని విస్తరే సార్ వంట పని ఇంటి పని లెట్రిన్ పని అన్ని ఇలా చేస్తుంటారు సార్ ఏమండి ఒకసారి ఇలా వస్తారా రావాలా నేను రావనా నవ్వుది గాని పెళ్లి కొడుకులాగా అంత లేట్కి వస్తున్నాడు సింగారించుకొని ప్రొడ్యూసర్ ఎవడు ఆడు పొడ్డీసరు కాదు నువ్వు పొడ్డీసరు మర్చిపోతానే అన్ని ఆడేదో సోది చెప్తున్నాడు అనుకో ఇంట్లో ఎవరు తోముతాడు అంట్లు ఇంట్లో ఎవరు చేస్తాడు వంట ఇంట్లో ఎవరు చెబుతాడు బేసిన్లు ఇవన్నీ మర్చిపోయి ఆడి దగ్గర ఎదవ సట్ట ఒకటి ఉంది నీకు ఎప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి ఆ సట్ట వేసుకుని ఆడి దగ్గర బిల్డప్ నవ్వుతావా నవ్వు ఆరోగ్యానికి మంచిది నవ్వు అది స్టోరీ ఇది వద్దబ్బా నాకు ఎక్కడో కొడుతుంది ఇది అయితే ఇంకో స్టోరీ ఉంది సార్ ఇది భలే ఉంటుంది సార్ ఈయన పొందు వందిస్తారు చిన్న పున్నోడు వందిస్తారు ఇది వందిచ్చి అన్ని 100 అంటే 1000 రూపాయలు వచ్చి మొత్తం ఓకే సార్ వందిచ్చి కీల సాంబార్ సార్ ఏమండి ఒకసారి వస్తారా సాంబార్ పొయ్యి మీద పెట్టాను ఏం తెస్తానన్నా ములక్కాడ గురించి తెలిసి ఉంటే కదా నువ్వు ములక్కాడ తినడానికి ఆ ములక్కాడే తినుంటే నా కడుపు ఎప్పుడో పండేది కదా ములక్కాడ తినక్కదే ఎలా తయారయ్యో ఆ ఎదవేవుడు సాంబార్ గురించి చెప్తున్నాడు అనుకో సాంబార్లో ములక్కాడ ఉండాలని తెలుసు కదా అంత నవ్వుతావా మాట్లాడు గట్టిగాని నాకు చెవులు వినపడో తెలుసు కదా పొడ్డీసరు బయట ఎందుకు కొడుతున్నావు ఎందుకు మొక్కుతున్నానా నువ్వు మొగోడివైనా అసలానే మగజనం ఉందా నీకు అసలు మగోళ్ళ ప్రవర్తించావా ఆస్తంతా బ్లాక్ అండ్ వైట్ కి దబ్బెట్టావు కలర్ వచ్చేటప్పటికి ఏం చేసావు కలర్ వచ్చేటప్పటికి ఏం చేసావు బ్లాక్ అండ్ వైట్ తప్ప నీకు కలర్ లో సినిమా తీయడం రాదు కలర్ ను వాడడం తెలీదు తెలుసా నీకు మగతనం అంటే ఏంటో తెలుసా ఆనవ బాదులోనే ఆకులుంటే సరిపోదురా ఆనపగా ఉండాలి ఆకులు అన్ని ఆ చెట్లకి ఉంటారా ఆనపకాయ ఉండాలి ఏం ఉండాలన్నాను ఆనపకాయ ఉండాలి
సార్ సారీ సార్. ఏంటో పడుకున్నా? చిన్న నిద్రలోకి వెళ్ళాను సార్. ఎక్కడికి వచ్చాం? సోఫా దాకా వచ్చాను సార్. డిఫరెంట్ ఒక డిఫరెంట్ స్టోరీ, కొత్త స్టోరీ కావాలి నాకు. సార్ అదిరిపోయింది ఇంకోటి ఉంది సార్. చెప్పు. అర్ధరాత్రి 7 అవగానే తాగేసి మొగుడు ఇంటికి వస్తాడు సార్. మొగుడు తాగేసి ఇంటికి వస్తాడు సార్. మొగుడు తాగేసి ఫుల్గా అసలు మామూలు కాదు. ఆ. డోర్ కొడితే చాలు సార్, పెళ్ళం గజ 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 వణికిపోతుంటది సార్. పెళ్ళం గజగజ గజ గజ వణికిపోతుంది సార్. లెగిసి డోర్ ఓపెన్ చేస్తేగానే ఏం కూర ఉండేవే అంటాడు సార్. మొగుడు అంటాడు సార్. పెళ్ళాన్ని చేపల కూర వండమని ఉండేవా అంటాడు సార్. వండలేదంటారు సార్. ఎందుకు వండలేదని పక్కన ఉన్న కర్ర తీసుకుని సారీ స్టోరీ ఇన్వాల్వ్ అయిపోయాను. తప్పి మనం బాధేసి పక్కన ఉన్న దాని బండ మీద గప్ప 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 గుద్దు పడేసి అటు ఇటు తిప్పి అంటాడు సార్. మొగుడు హా. పెళ్ళాన్ని. అవును సార్. ఆహా నాకు అద్భుతమైన స్టోరీ చెప్పవయ్యా సార్. ఈ స్టోరీ నాకు పిచ్చ నచ్చింది. నచ్చింది. ఈ స్టోరీతో మన సినిమా చేస్తాం. నీకు మందలాటు ఉందా? రైటర్లు కాదు, లేకపోతే కళ ముందు కదలు సార్. బ్యాలెన్స్ ఉందని దగ్గర. అయ్యో నిన్న తాగిన క్వార్టర్లో 90 ఉంది సార్. నువ్వు వెళ్ళి కథలో కూర్చో సార్. మీరేం చేస్తారు సార్? నేను ఇంకో ప్లేస్ లో కూర్చుంటా. హలో ఓకే సార్. మందు బాబులు మేము. వసేయ్. ఏంటి వాయిస్ మారిందేటి? ఆ? కలుపు మీద సప్పుడు ఎక్కువైందేటి? ఆ? ఏంటి ఎండిపోయిన మొక్కన్నా కొట్టి మోందన. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగారా? ఏమన్నా తాగారా? ఏంటి ఇవి? పూలు. ఏవి పూలండి. ఈ పూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. నువ్వు వాడిపోయిన మొహంలా ఉంటుంది. అయ్యయ్యో. నీకు ఈ పూలు ఎందుకే? మొగుడిని పట్టుకొని నా ఏంటి ఇక్కడ రూపాయి బిళ్ళ ఇంత వాసిపోయింది ఇక్కడ. ఏంటంటే పాతనే నీ అమ్మ ముసలి మోకన్నాడా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అయ్యయ్యో మీరు మా పాదాలు తాకూడదండి. ఏం తాకాలి మరి? తాకడానికి ఇక్కడ ఏం లేదే. ఏంటి? మొగుడిని పట్టుకొని ఇప్పటి నుంచి ఈ ప్రొడ్యూసర్ అవినాష్ కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. కలర్ సినిమా. నీలా బ్లాక్ అండ్ వైట్ కాదే, కలర్ సినిమా. ఒక్కసారి పాదాలకి దండం పెట్టుకున్నా. అబ్బబ్బబ్బబ్బా, ఏం పర్ఫార్మెన్స్ చేశారండి. తాగితే ఇంత గొప్పగా నటించొచ్చని మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది. అయ్యయ్యో ఇచ్చిన కట్నం మర్చిపోయారే, మా నాన్న మర్చిపోయారే. ఎన్నెన్ని దెబ్బలండి ఈ పుణ్యస్త్రీ మీద. చెయ్యకూడదు పనులన్నీ చేసి నన్ను ఎక్కడ పడితే అక్కడ కొడతావు కదా. ఇప్పుడు చూడరా నువ్వు ఎలా నవ్వుతావు. ఈ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. మళ్ళీ చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. భక్తులారా, ఎక్కడో ఆశ్రమంలో ఉండవలసిన వాడు చెడగా నెట్లోకి వచ్చేసేడేమిటి అనుకుంటున్నారా? నేను సర్వంతర్యామి, ఎక్కడికైనా వెళ్ళగలను. అందుకే మొన్న ఒక బాత్రూమ్ లోకి వెళ్ళారు, అక్కడ చితగొట్టి పంపించారు. మీకోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను ఆయన. అది టచ్ బాబా _ నలిపేస్తాడు @kirakku.com. బిడ్డ మొన్న ఇలాగే ఒకడు కాళ్ళకు ఉంగరం పట్టుకెళ్ళిపోయాడు. ఏమైంది నాన్న, నీకేం పట్టింది? శని బాబా, దరిద్రం పట్టింది బాబా. అంత కరెక్ట్ చెప్పాడు. నీ అడ్రస్ ఇచ్చేళ్ళు రే 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 పోతాయి. తప్పుగా అర్థం చేసుకోకు. వాళ్ళ అడ్రస్ కి మంత్రించిన యంత్రాన్ని పంపిస్తానంతే. ఓ ఇలా చాలా మందికి చెప్పావు. ఏ ఊళ్ళోకి వెళ్ళినా నీ పోలికలతో ఉన్న కుర్రాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. మధు మధు చెప్పుతో కొడతా. నీ అమ్మ ఇందా నుంచి సిద్ధు అని చెప్పా. నువ్వు నీ సీరియల్ డ్రామాలు. వీణ్ణి నువ్వు ఎలా ప్రేమించావమ్మా? వాడిది
చాలా పెద్ద హృదయం డాడీ. నేను అనవసరంగా ప్రేమించా నేను, ఇప్పుడు అర్థమవుతుంది. పొరపాటు పడుతున్నావు సిద్ధు. పొరపాటు ఏంటి? పొరపాటు ఏంటి? పొరపాటు ఏంటి? మళ్ళీ ఆర్ఆర్ రాస్తావంటే నువ్వు, ఆర్ఆర్ రాస్తావంటే నువ్వు. ప్రాబ్లం ఏంటి? నీ దగ్గరికి ఎందుకు వస్తారా? కొల్లు దెబ్బేనా కదా, నీకేమైనా కొల్లు దెబ్బయా? నన్నే వీడు చెయ్యట్టుకున్నాడు వీడు. తాగి హాస్పిటల్ రాకూడదు తెలుసా మీకు? నేను వచ్చిన తర్వాత తెలుసా నీకు? ఇంకో ఇదంతా ఇది కనీసం 100 గ్రాములు ఉంటుందిరా. ఇప్పుడేమో ఫస్ట్ నైట్ అంట లోపల పంపిస్తున్నారు, నాకేమో ఏం చేయాలి తెలీదు. నా దగ్గర పంపించారా? పంపించాలంటే అమ్మాయి జాతకాలు గీతకాలు ఉంటాయి కదా, పంపించాను నా దగ్గరికి. అరే కరెంట్ పోయిందిరా, కరెంట్ పోయింది, ఏం చేయాలి? కరెంట్ పోయిందా? అయితే ఊపేయాలరా. ఏం ఊపాలరా? కృష్ణ గారు తీసుకుని ఊపేయాలంటున్నా. అప్పుడా మీకు ఫస్ట్ టైమా? నీతో ఫస్ట్ టైమే. అదే అదే ఫస్ట్ టైం నీతోనే అంటున్నా. సరే స్టార్ట్ చేద్దామా? ఇంకా చేద్దాం. నాకు తెలుసు ఏం చేయాలో. సినిమాలు ఎలాగైనా చూపిస్తారు. ఈ చెయ్యేది, ఈ చెయ్యో పట్టుకో, నువ్వు చేసుకో. ఏమైందండి తాతగారు? ఏమైంది? సిగల్ పని చేయట్లా. మా నాన్నగారు చనిపోయారంటే. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు కూడా చనిపోయే సంవత్సరం అయిందండి ఈ రోజుకి. అవునా? అంత పని జరిగిందా? ఏమైందండి? మా నాన్నగారు చనిపోయారంటే. నాన్నగారు కూడా చనిపోయారు.